ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఒక 2 months కింద మా సిస్టర్ గురించి ప్రేయర్ చేయమని మెసేజ్ పెట్టాను కదా, శ్రావంతి అని. తనకి అంటే టైఫాయిడ్లో కొంచెం మళ్ళీ నెగ్లెక్ట్ చేశారు, మరి ఇంట్లోనే ట్యాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేసుకున్నట్టున్నారు. అది చాలా సివియర్ అయిపోయింది. అది ఎంత సివియర్ అయిపోయిందంటే మొత్తం ఆమె హోల్ బాడీ పార్ట్స్కి ఎఫెక్ట్ అయిందనమాట. బ్రెయిన్ నుంచి లంగ్స్కి, లివర్కి, హార్ట్కి అన్నిటికీ ఎఫెక్ట్ అయింది. ఇంకా ఈవెన్ లార్జ్ ఇంటెస్టైన్కి కూడా ఎఫెక్ట్ అయింది. అంటే ఆమెకి ఇచ్చిన మెడిసిన్స్ని బట్టి ఇంటెస్టైన్స్కి హోల్స్ కూడా పడ్డాయి అనమాట. అయితే అసలు ఆమె ఏంటంటే 2 months నుంచి హాస్పిటల్లోనే ఉంది, కేర్లో ఉంది. స్టార్టింగ్లో 15 days, తర్వాత ఆమెకు అక్కడ బాగాలేదనేసి అని నిమ్స్కి తీసుకెళ్లారు. నిమ్స్కి తీసుకెళ్తే కూడా అక్కడ ఒక 1 month ఉందేమో. ఎంత ఆమె అంటే సఫర్ అయిందంటే అసలు ఇంకా మాట్లాడలేదు, వెంటిలేటర్ మీదనే ఉంది. ఇంకా ఆమెకి బెడ్ సోర్స్ కూడా వచ్చేసినాయి అనమాట. అంత ఘోరమైన పరిస్థితి, బక్కగా ఒక అంటే ఫేస్ మీద అంత నల్లగా చాలా ఘోరంగా అయిపోయింది. చూడ్డానికి వెళ్దామన్నా కూడా చూడనిచ్చేవాళ్ళు కాదు. అయితే ఇంకా తర్వాత ఇంకా ఏమి క్యూర్ లేదు, కొంచెం మెడిసిన్ అంటే చేస్తున్నారు, కానీ ఆమె ఎంత వీక్ అయిపోయిందంటే బాడీ రిసీవ్ చేసుకోవట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొంచెం ట్రీట్మెంట్ ఇస్తూ హైదరాబాద్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్లో పెడదాము, ఇంకెన్ని రోజులు హాస్పిటల్స్లో. అప్పటికి చాలా లక్షలు ఖర్చు అయిపోయినాయి వాళ్ళకి. తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత అక్కడ కూడా కొంచెం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా అక్కడ కూడా సరిగా లేదనేసి కిమ్స్కి తీసుకెళ్లారనమాట. కిమ్స్కి తీసుకెళ్తే ఇంకా అక్కడ అంటే ఇవన్నీ ట్రీట్మెంట్ బట్టి ఆమెకు అక్కడ కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు మీరు అందరూ ప్రేయర్స్ చేశారు, చాలా థ్యాంక్స్ మా చెల్లి గురించి. అంటే ఎట్లా ఉందంటే ఆమెను చూడలేము మనం, అంత బక్కగా సన్నగా, ఇంకా అసలు ఆమె పరిస్థితిని అయినా కూడా అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు ఆమెని లేపినట్టు. అంటే మేము కొన్నిసార్లు అనుకున్నాం చనిపోతుందని అనుకున్నాం, కానీ నాకు హిజ్కియా గురించి గుర్తుకొచ్చి తనకి ఎట్లయితే ఆయుష్ పెంచినో దేవుడా, మా చెల్లికి కూడా ఆయుష్ పెంచాలనేసి అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆ ప్రార్థనలు అంటే మీ అందరి ప్రార్థనలు కూడా విని దేవుడు ఆమెని స్వస్థపరిచిండు. ఇప్పుడు ఇంట్లో ఉంది, కానీ ఇంకా ఆమె పరిస్థితి బాగాలేదు. ఇంకొంచెం ఏంటంటే కొంచెం మెమరీ లాస్ అయింది ఆమెకి. ఒక 1 year నుంచి అయినవన్నీ గుర్తుకు లేవు ఆమెకి, కానీ అయినా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఆమెను ఇంకా మొత్తం పూర్తిగా స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఆమె గురించి ప్రేయర్ చేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్లో ఇంకొక సర్జరీ ఉంది, కాకపోతే ఆమె చాలా వీక్ ఉంది, ఇప్పుడే వద్దని ఆ సర్జరీ ఆపేశారు. లివర్, ఇంటెస్టైన్, లంగ్స్కి సర్జరీ, అన్ని సర్జరీలే ఇంకా బాడీలో. కానీ దేవుడు అయినా కూడా ఆమె ఇంకా ఎంత యాక్టివ్ అంటే చాలా యాక్టివ్ ఉండేది, చాలా వీక్ అయిపోయింది. అయినా కూడా ఆమె ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉంది కొంచెం. అదంతా దేవుడు చేసిన కృపని బట్టే దేవుడు స్వస్థపరిచినాడు, కాబట్టి దేవుడు సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. థ్యాంక్ యూ.